పేరు పెట్టారు? మనకుంటున్న జ్ఞాన శక్తి, జిజ్ఞాస, చికీర్ష, పరిశ్రమ, శ్రద్ధని మిగతా వారికి అందజేసి వారిని కూడా ఉద్ధరించి సామూహికమైన ఒక పరికల్పన చేయడానికి ఉద్యోగం అని పేరు పెట్టారు. యోగం, ఉద్యోగం. మన దగ్గర వస్తే అది యోగం, మిగతా వాళ్ళ దగ్గర వచ్చి ఒక పెద్ద పారంపర్యం వస్తే దానివల్ల సార్వజనిక సార్వకాలీన సంపత్తి అందరికీ లభిస్తే దానికి ఉద్యోగం అన్నారు. సేవాభావానికి పెద్దలు ఒక వ్యాఖ్యానం చెప్పారు. ఏమంటే నైరపేక్ష్యం అన్నారు. ఏమి ఎదురు చూడకుండా, ఖ్యాతి కానీ, లాభం కానీ, పూజనం కానీ ఏమి ఎదురు చూడకుండా ఒకటి చేయటం నైరపేక్షం అంటున్నారు. ఆర్జవం అంటే మనకి సమ్మానాలు ఇస్తారు, సంభావనలు చేస్తారు, దక్షిణలు, పారితోషకాలు, పూజనాలు, మృతులు ఇస్తారు. ఆర్జవం ఉండాలి, భయం ఉండాలి అంటున్నారు. మనకి ఇంత ఇస్తున్నారే, మనం ఏం చేస్తున్నాం వారికి అని ఒక భయంతో ఉండటం ఆర్జవం. అభ్యాధిక్యం అంటే మనకు వాళ్ళు ఒక ప్రణామం చేస్తే, అది ఆచార్యులు వ్యాఖ్యానం చెప్తున్నారు. ఆచార్యుడు ఎవరు తెలుసు కదా, శిష్యుడు వచ్చి ఆర్తితో దాహముతో ఇంత ఒక అంజలి చేస్తే సముద్ర ఈషకు బిందు మాత్ర అంజలికి సముద్ర తుల్యమైన జ్ఞానం ప్రసాదించేవాడు ఆచార్యుడు, దయా సముద్రుడు అంటున్నారు. ఆధ్యాత్మికం అంటే మనకు ఈ సంస్థ కానీ, ఈ సేవలు కానీ, ఆర్తులు కానీ, శిష్యులు కానీ, విద్యార్థులు కానీ ఎంత మన దగ్గర వారు కోరుతున్నారో దానికే అధికంగా మనం చేయటం ఆధ్యాత్మికం అంటారు. తర్వాత నిరుపం అంటున్నారు. నిరుపం అంటే ఉపమానం లేని ఒక జ్ఞానాన్ని, వారికి ఒక సౌకర్యాన్ని, ఒక ఆనందాన్ని వారికి అందజేయడం అంటున్నారు. అందువల్ల సేవాభావం అనేది, ఉద్యోగం అనేది మన శాస్త్రానికి, మన శాస్త్ర పారంపర్యానికి ఉంటున్న వైశిష్ట్యమే. ప్రతి ఒక్క శబ్దానికి అఘాతమైన అర్థగౌరవం ఉంటుంది. మీతో వాళ్ళు ఆంగ్ల భాషలో చెప్పండి, ఆక్యుపేషన్ అంటే దీనికి అర్థగౌరవం ఉంటుందా? సర్వీస్ అంటే అర్థగౌరవం ఉంటుంది. దాంట్లో సేవ మరి ఉద్యోగ పదానికి ఎంత ఒక అఘాతమైన దీర్ఘ అర్థ గౌరవాన్ని, పౌష్కర్యాన్ని ప్రసాదించారు మన పెద్దలని మనం ఇక్కడ ఆలోచించాలి. ఇంకా ఒకే ఒక విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు సేవ అంటే సేవలో చాలా మంది ప్రవృత్తులు, ఇప్పుడు నివృత్తి, విరామం అంటున్నారు కదా, దానికి ప్రతికోటిగా ప్రవృత్తి అంటున్నారు. మనం ఏదైనా ఒక పనిలో వెళ్ళిపోతున్నాము, దానికి ప్రవేశం అని పేరు. ముందు వస్తున్నాము, దానికి ప్రగతి అని పేరు. అందరికీ మన పేరు తెలియజేస్తున్నాము, దానికి ప్రసిద్ధి అని పేరు. ప్రవేశ, ప్రగతి, ప్రసిద్ధులు అంటారు. ఇంతవరకు మనకు తెలుసు. ఈ నివృత్తికి పెద్ద శాస్త్రమే పెద్దలు పెట్టారు. నివృత్తి అంటే ఏమి? నివృత్తి అనేది 4 సూచకం అంటారు. ఒకటి, ఉద్యోగం నుంచి వెళ్ళిపోయిన వారు ఎక్కడ వెళ్ళిపోతారంటే పెద్దలు చెప్తారు, ఉద్యోగం నుంచి వెళ్ళిన వారు యోగా నుంచి ఉద్యోగానికి వచ్చారు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వారు సముద్యోగానికి వెళ్ళిపోతున్నారు, దానికి పెద్ద ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. సేవా నివృత్తి అంటే సముద్యోగ సిద్ధి. వేరే వారు ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పెద్దలు అక్కడ వెళ్ళిపోతున్నారు. చతుర్గతి అంటున్నారు. అక్షరాది, భూమాది, యమాది, ధూమాది అని ఈ ఆత్మగతి ఉండేటట్టు ఉద్యోగులకు కూడా 4 గతి, యోగులకు ఆ 4 గతి, ఉద్యోగులకు ఈ 4 గతులు ఉన్నాయి. సముద్యోగం పెద్ద పనులు వెళ్ళిపోతారు. కార్యాంతర వ్యాపృతి వేరే ఏదైనా పనులకు వెళ్ళిపోతారు. విరామ ఏం పని చేయకుండా ఉంటారు. నిష్క్రియ వానప్రస్థం, సన్యాసం అని తీసి నిష్క్రియ వెళ్ళిపోతున్నారని 4 గతులు పెద్దలు చెప్తున్నారు. ఒకే ఒక రహస్యం పెద్దలు చెప్పిన ఒక రహస్యాన్ని చెప్పి సమాపనం చేస్తున్నాను. మొదటి విషయం అధికారం అంటే దీంట్లో పెద్దలు అధికార విచార, ముక్తి విచార, అనుభూతి విచార, ఉన్నతి విచార, లాభ విచార అని 5 విచారాలు పెట్టారు. దేని గురించి? ఈ సేవా విరమణం అంటున్నారు కదా, నివృత్తి, దీని గురించి ఎంత పెద్ద ఆలోచన పెట్టారు. అధికారం అంటే ఏమంటే పని చేస్తున్న వాళ్ళు ఉంటున్నారు కదా, వారి దగ్గర 4 రకమైన రక్తులు ఉంటాయి. ఒకటి అధికారం, ఒక పనిలో ఉంటున్న వారి దగ్గర అధికారం ఉంటుంది కదా, అధికారం ఉంటుంది, అధికార రక్తి అంటారు. అనుభూతి రక్తి, అనుభవ రక్తి. అనుభూతి, అనుభవం రెండు ఒకటి కాదు. బౌద్ధికంగా రావటం అనుభవం, ఆంతరికంగా స్పందన ఉంటుంది కదా, స్ఫూర్తి, దానికి వారు అనుభూతి అని పేరు పెట్టారు. అభిమానం అనేది ఒక రక్తి శక్తి. అభిమానం సర్వవశీకరణ శక్తి అంటారు. ఈ ఉద్యోగ సేవలో ఉంటున్న వారికి ఇప్పుడు అధికారం మాత్రం ఉంటుంది కానీ అనుభూతి, అనుభవాలు, అభిమానాలు రావాలి. ఇది ఉంటేనే చతుస్తంభాత్మకమైన ఉద్యోగం పూర్తి అవుతుంది అంటున్నారు. ఒక ఆయన అడిగారు, మాకేమండి అధికారం ఉంటుంది, మీరు సేవా నివృత్తులైపోతే మాకేమీ అధికారం ఉన్నారు. నేను చెప్పాను, ఉద్యోగంలో ఉంటుంది, ఉద్యోగ అధికారం అంటుంటారు. ఉద్యోగం పనిచేస్తున్న వారికి ఉద్యోగం అధికారం ఉంటుంది, కానీ ఆ పని నుంచి బయట వస్తున్న వారికి అధ్యాత్మ అధికారం వస్తుంది అన్నారు పెద్దలు. అన్ని తపస్య చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు కడుపులో పెట్టి తపస్య చేస్తున్నారు కదా గర్భవతులు, అలాగనే మనము మన జ్ఞాన కుక్షిలో, మన జ్ఞాన గర్భంలో ఇతర జీవ ఉద్ధృతి, సర్వక్షేమం, లోక కళ్యాణం అని జ్ఞాన విషయం, లోక కళ్యాణ క్షేమ విషయాలన్నీ మనసులో పెట్టి దానికి చేస్తున్న ఒక స్వాధ్యాయం, ఒక బ్రహ్మచర్యం. బ్రహ్మణి చరతి బ్రహ్మ విషయ అత్ర జ్ఞానసూచక. జ్ఞాన విషయంలో, కళ్యాణ విషయంలో, సర్వహితైషిణి విషయంలో మనము తపస్సు చేస్తున్నాం కాబట్టి సేవా నివృత్తుల వారు నిజమైన సేవ నుంచి నివృత్తి వస్తుంటే వారికి అధ్యాత్మ అధికారం వస్తుంది. ఈ సేవాధికారం, పనిచేసే అధికారం, ఉద్యోగాధికారం వచ్చి సార్వజనిక కాదు, సర్వకాలిక కాదు. ఇక్కడ ఈ పరిసర లోపల ప్రారంభమై ఇక్కడనే అది కాలిపోతుంది. కానీ
అధ్యాత్మ అధికారం సర్వకాలీనంగా ఉంటుంది, అంతర్జనంలో అన్ని విభాగాలు ఉంటుంది. అందువల్ల సేవ నుంచి బయట వస్తున్న వారు నిజ సేవ చేసి ఉంటే వారికి ఉంటున్న అధికారం పెద్ద పెద్ద ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, సర్వలోకాధిపతి అయిన బ్రహ్మ ఇంద్రుడు కానీ వారి దగ్గర కూడా అధికారం లేదంటున్నారు. అంత తపస్సు ఉంటుంది. ఇంకొక విషయం ఆయన చెప్పారు, ఈయన పెద్ద పనులు చేయొచ్చని. పెద్దలు చెప్తున్నారు, ఒక పని చేస్తున్న వారికి ఒక శాపం ఉంటుంది, వరం ఉంటుంది. వరం అనేది అధికారం, దానికి ఉంటున్న శాపం అనేది బద్ధత, నియమబద్ధత, విధిబద్ధత, ఆదేశబద్ధత అంటున్నారు. 3 రకమైన బంధనాలు ఉన్నాయి. ఆయన చెప్పాలండి, వారు చేయాలండి, ఇది చూడాలండి, ఇట్లా రాసి ఉందని చాలా విషయాలు చెప్తారు. కానీ దీని నుంచి తమేవం విద్వాన్ అమృత ఇహభవతి, ముక్తులై దీని నుంచి బయట వస్తే విపుల విశద వివిధ విలక్షణమైన సేవలు వారు చేయగలుగుతున్నారు. అందువల్ల సేవా నివృత్తి లేని వారికి ఒక విశిష్ట శక్తి ఉంటుంది. ఏమంటే ముక్తి శక్తి అంటున్నారు. ఇంకొక ఉన్నతాన్ని చెప్తున్నారు. ఉన్నతి అంటే ఏమి పెద్ద విషయం పెద్దలు చెప్పారు. స్త్రీకి ఎలాగ బాలక, కన్యక అని ఉంటుంది. శైశవం శిశుప్రాయం నుంచి ఒక స్త్రీ ఒక బాలారూపంగా, కన్యారూపంగా వచ్చి అక్కడి నుంచి బయట వస్తున్నప్పుడు ఇంకా పరిణమించి ఎట్లవుతుంది? పుష్పవతి లేకపోతే ఋతుమతి, తర్వాత సుమంగళి లేకపోతే పతివ్రత, అక్కడి నుంచి గర్భవతి మాత అని పరిణామాలు వస్తున్నాయి. అలాగనే కేవలం కారక రూపంగా, ఆయోజక రూపంగా, సంయోజక రూపంగా పనిచేస్తున్న వాళ్ళు సేవా నివృత్తులైపోతే వారు ప్రేరకులు, మార్గదర్శకులు, జగత్ సముద్ధారకులైపోతున్నారు. స్త్రీకి ఉంటున్న పరిణామాలు లాగా సేవ నుంచి బయట వస్తున్న వారికి కూడా పరిణామాలు. ఇక్కడి నుంచి బయట వస్తున్న వారు ఈ పరిణామ అవసరంలో వారు ఏమైపోతారు? ప్రేరకులు, మార్గదర్శకులు, జగత్ సముద్ధారకులు అయిపోతున్నారు. ఆ వైచక్షణ్యాన్ని ప్రయోగిస్తే అట్లా అయిపోతున్నారు. ఉన్నతి విచారం. ఇంకొకటి చదివేటప్పుడు జ్ఞానం కానీ ఉద్యోగం కానీ ఏం చేసేటప్పుడు కూడా మనకు ఒక అవస్థలు వస్తున్నాయి. మనకు అవస్థలు చెప్తారు కదా, చతుర అవస్థలు అంటున్నారు కదా మాండూక్యోపనిషత్తులో. అలాగనే మనకు అవస్థలు వస్తాయి. ఇది ఎలాగంటే అభిరుచి. నేను ఏదైనా చేయాలి, చదవాలని ఉండేది అభిరుచి అంటారు. అభిరుచి నుంచి అధ్యయనం, అధ్యయనం నుంచి అవగాహన నుంచి అనుసంధానం, అక్కడి నుంచి అధ్యాపనం, అక్కడి నుంచి ఆవిర్భావం, అక్కడి నుంచి ఆవిష్కారం, అక్కడి నుంచి అనుభూతి అంటున్నారు. ఈ సేవ చేస్తున్న వారు ఎందుకు చేస్తున్నారంటే ఆవిర్భావం వరకు వారు చేస్తున్నారు. ఈ సేవా నివృత్తి భగవంతుడు ఎందుకు ఇచ్చాడని పెద్దలు అడిగారు. ఎందుకు సేవా నివృత్తి ఇవ్వాలి? అది వచ్చి ఇంకొక సేవాంతర రూపమే కానీ వేరే లేదు. మీరు అధ్యయనాలు చేశారు, అధ్యాపనాలు చేశారు, ఆవిష్కారాలు చేశారు, ఇదన్నీ కూర్చొని అనుభవించారు కదా. ఈ అనుభూతి కోసం మీకు సేవా నివృత్తి అని భగవంతుడు ప్రసాదించాడు. సేవా నివృత్తి చేస్తున్న వారికి ఏమి లాభం అంటారు? సేవలో లాభం ఉంటుంది. సేవా నివృత్తిలో 4 లాభాలు చెప్పారు పెద్దలు. ఏమంటారు? స్మృతి లాభం. ఒక ఆయన అడిగాను, మీకు ఏమండి సంతోషం అని. నేను ఇప్పుడు ఏం పని చేయలేదు కానీ చేసిన పనులన్నీ నేను సింహావలోకన న్యాయాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటున్నాను కదా, అదే బ్రహ్మానందం. స్మృతి మనకు లాభం. అందరూ మనకు ఎన్నలాగా చేశారని చెప్తున్నారు, ఆ స్థుతి మనకు లాభం. అది వచ్చి అహంకారం కాదు, సాత్విక అహంకారం. అందరూ సంతోషిస్తారు, ఆ స్థుతి మనకు లాభం. మీ వల్ల నాకు నిరక్షర ముక్షి నేను సాక్షర ముక్షి అయిపోయినాను, సర్వసార ముక్షి అయిపోయినాను 10 మందికి చెప్తే ఆ కృతజ్ఞ వారు చేస్తున్న ధన్యవాదాలు మనకు లాభం. తర్వాత ప్రతిష్ట. ఈ స్థాపనలో కూర్చొని ఒక పని చేస్తే ఈయన కూర్చొని ఈ పని చేసినాడు అని ఇంకా రాబోతున్న రారాజులు కానీ, రాబోతున్న సిద్ధాంతం కానీ, రాబోతున్న రాజ్యం కానీ మన పేరు పలకటం అనేది ప్రతిష్ట అని. మనకు లాభం మన స్మృతి, వీరి స్థుతి, మన చాతురుల కృతజ్ఞత. తర్వాత ఇక్కడ మనం ప్రతిష్ట చేస్తే మన సిద్ధాంతం, మనం ఒక మార్గదర్శనం చేస్తాము, ఆ ప్రతిష్ట. ఇదే మనకు పెద్ద లాభం అంటున్నారు. ఫైనల్లీ ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఓన్లీ వన్ మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ రిటైర్మెంట్. Great people, they are retired. Apart from their services, they are retired also from their all types of activities. I have seen exclusive retirement from a particular schedule, and also we have seen lot of people who are totally retired by means of social solitude or isolation, or those who have gone to renunciation. The psychoanalytical study of a retired person has been researched by major institutes of behavioral studies and cognitive studies. They have classified 3 types of retirement: worst, mediocre, and best. Why I have been retired? The answer is simple. I have been exhausted. It is very vexational. I am totally saturated. This is the worst type of retirement. The second mediocre type of retirement is, yes, I am getting retired because I want to spend time with my family. I need family association, somewhat a reasonable solitude from this burden and other things. I want to rest and relax. It is mediocre. Third thing is relaxation of a person from a job, that is known as the Uttama Seva Nivritti or Seva Viramana. The best source of the sublime process of it is nothing but creating 3 prints: brain print, heart print, and footprint. Creating a knowledge system which people can follow, the students can follow.
which can illumine the entire society, which can create a transgenerational renaissance in the brain, creating a new revolutionary mindset in the society, to create a new approach to the society is a heart print, or a mind print, or a pulse print, or a beat print. Creating a new pathway and direction that can facilitate a modus operandi, that can architect a new fashion of the futuristic technology of the society as well as spirituality. That is known as the third thing. So, to create a brain print, to create a foot as well as the heart print is known as the best attainment, and anybody can do it. Finally, I want to say only three major points upon observing all of these things. Point number one, whenever we talk about our ancient scriptures, we are not doing three things. One is Saradikaran. What is Saradikaran? Whatever the treatises that are available, they should be edited, they should be printed, they should be classified, and unnecessary things should be expurgated. Anything that is printed or written in Sanskrit is not trustworthy. There are a lot of interpolations. There are a lot of expurgations also. We should see that they are properly, critically edited, designed. Second thing, how to create a renaissance in the society, because what is the fourth step or the four-level step of every literary society? One is Swarupa Rakshana, and second is Gaurava Rakshana, third is Prayoga Rakshana, and fourth is Safalya Rakshana. Now whatever we are doing in the form of printing, publishing, translation, critical edition, analysis and other things, we are only protecting the Swarupa, the form of it. You should protect the dignity and honor of these treatises and our tradition in the society, Gaurava Rakshana. Third thing, cookery is there. Is anybody singing about the cookery or dancing about cookery or submitting papers? They are cooking and eating. So Prayoga is practical or pragmatic view of whatever that has been written. And fourth thing is, we have to see that our practice results in the revolutionary development of the society with peace, prosperity and harmony, showing a beacon light to the entire world at all. So we have to create this complete thing. I have given two exercises. One, why can't we author new books? We can create students who can engulf themselves in the process of meditation or inner contemplation. They can write the incompleted verses by their vision and revelation. Number two, they can compose annotational notes and elucidatory notes to the already existing. They can even compose new treatises on the leftover Shastra. You are telling about Indian Gurukul Shastra. There nanotechnology, biomedical technology, robotics, artificial intelligence, all these technologies have a strong foundation in our Vedic culture. You did not have a verbatim mentioning of all of these things, but you have a strong foundation known as Medha. Somebody asked me a question. Do you have everything in Vedas? Then I told, yes, you have everything in Vedas. Can you go to robotics or space, celestial mechanics or terrestrial mechanics or exobiology? Then I told that no need to go to everything verbatim. Medha is a composite siddhi by which you can purchase everything. Let it be chili or sugar or jaggery or anything whatever you want. The same currency is capable of transmitting. The Vedas deal with something known as Bhagavad Prasada. If he has created everything, anything out of the creation can be learned by his Prasada. By the infinitesimal tinsel or the infinitesimal droplet of his immeasurable grace, we can acquire anything. So what we have to do is kindly encourage people to do penance. We not doing, for example, I am having a mobile. How can I communicate with a person who is not having it? On a similar tool like this, rishis who have composed our booklets, they have been producing these things through the inner laboratories, not by means of reference through libraries and external laboratories. Unless you create equivalents or compatible personalities in the society, what is the use of these books? These books, even if they are published, they will remain outdated. So point number one is create the process of tapasya. Penance, austerity, celibacy, inner contemplation, clairvoyant trials and perspicacious trials should be immediately inducted in the society. Number one. And number two is we have to make this system complete with not only publishing but also preservation of dignity and honor, and also practice in the society and blossoming of the benefit of these publications and other things by means of social change, transformation and universal well-being that we have to immediately do. And finally, he was telling about the universal reach of Hindu culture, tradition and sciences. There are two things, Akarshana as well as Sanidhya. People, those who are following, are of three types. We used to say always in our Shastras, whenever somebody is having some greatness, positive note reacts in a different way, negative note reacts in a different way. Positive people, they admire greatness and they worship the people. Negative note makes the people to get envy and enmity. That's what it is happening. So the world, the whole world, following through our systems of yoga, Ayurveda, other things are just partial acceptance or adaptation.
if they accept the family system of life, the inner spiritual life, or complete adaptation of the foundation of our culture, it will be more beneficial. We should not underestimate Sanidhya and superestimate Akarshana or attraction that is existing. No doubt the world is attracted towards India. It is the duty of every learned citizen of India to convert that attraction, mere attraction or fascination, into mere fantasy, as well as fanatism or chauvinism into realization and complete surrender to our culture and its tradition. I wish that many people, Mahishasura's blood drop, it has created innumerable devils. Like that, from everybody retiring, everybody should retire or see that before he retires, either ceremonially or non-ceremonially, he creates at least 1,000 of his equals and 10,000 of his followers. That is a great type of retirement. I wish not only this institution and this person, the entire academic industry, a great successful lineage for the well-being of the world through Indian wisdom. Narayana, Narayana, Narayana. స్వామివారి అద్భుత గంగాధరి ప్రవాహానికి చాలా మంది ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. అద్భుతమైనటువంటి వారి ప్రసంగంలో అనేకమైనటువంటి సందర్భ సూచనలు చేశారు. మామూలుగా మనకు లౌకికమైన వ్యవహారంలో ఉంది, అధికారాంతమునందు చూడవాలి కదా ఆ అయ్యే సౌభాగ్యములని. చాలా మంది రిటైర్ అయిన తర్వాత వాళ్ళని చూసేవాళ్ళు కూడా ఉండరు. అంటే ఆ ఉన్న కాలంలోనే వాళ్ళు చాలా మంది శత్రువులు తయారు చేసుకొని ఉంటారు. అలాంటి వాళ్ళు కాకుండా మన రమణారెడ్డి గారి ఆత్మీయులు ఇప్పుడు చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుందా, మనం ఏదో చేయదలుచుకున్నటువంటి కార్యక్రమం చేద్దామని వచ్చారు. వారందరూ కూడా ఎక్కువ సమయాన్ని ఆశాభంగం కలిగించకుండా త్వరగా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ మధ్య నేను ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు ఒక ఆయన రిటైర్ అయిపోయి ఒక నెల తర్వాత వచ్చారు. పెన్షన్ తీసుకున్నాను సార్, నేను హాఫ్ పెన్షన్ తీసుకున్నాను కాబట్టి అర్ధ రోజు నేను మన ఆఫీస్లో పనిచేస్తాను సార్ అన్నారు. నాకు చాలా భయం వేసింది. ఇంకా పనిచేసి రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ ఆఫీస్కి వస్తే కూర్చునేదానికి సీట్లు ఉండవే, తర్వాత అంతకుముందు వాళ్ళు పెట్టుకుంటున్న తగ్గులు కాక మళ్ళీ కొత్త తగ్గులు ప్రారంభం అవుతాయి అని చెప్పి అనుకున్నాము. అలా కాకుండా రమణారెడ్డి గారు వారు చెప్పినట్టుగా ఒక బ్రెయిన్ ప్రింట్, ఒక హార్ట్ ప్రింట్, ఒక ఫుట్ ప్రింట్ కూడా 3 తయారు చేసి పెడుతున్నారు. ఇప్పుడు లక్ష్మణ్ గారికి తమ సందేశం వచ్చింది. డాక్టర్ వెంకటరమణారెడ్డి సార్ యొక్క పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ అభినందన సభలో పాల్గొంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క అకేషన్ నా యొక్క వ్యక్తిగతంగా నా యొక్క జీవితంలో కూడా ఒక విశేషమైనటువంటి ఒక అకేషన్ గా నేను ఫీల్ అవుతున్నాను. మొట్టమొదటగా ఈ సందర్భంగా కార్యక్రమంలో వేదిక పైన ఆశీర్వైనటువంటి చతుర్వేది గారు, పద్మనాభాచార్య గారు, మిగతా పెద్దలు అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఆశీర్వైనటువంటి అనేక మంది ప్రముఖులు, పెద్దలు, రమణారెడ్డి సార్ గారి యొక్క బంధువులు అనేక మంది ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. రమణారెడ్డి సార్ ఒక విలక్షణమైనటువంటి ఒక వ్యక్తిత్వం. సార్ని నేను విద్యార్థి పరిషత్ ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీగా తిరుపతి వచ్చినప్పటి నుంచి సార్తో నాకు 1992 నుంచి నాకు సార్తో అనుబంధం ఉంది. 3 రకాలైనటువంటి అనుబంధాలు నేను సార్ గురించి ఆలోచించేప్పుడు నాకు కనిపిస్తుంది. ఒకటి, ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏబీవీపీ పనిలో వారిని ఇన్వాల్వ్ చేయడము, వారు యాక్టివిటీలో పాల్గొంటూ ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఒక సామాజిక కార్యకర్తగా సార్ యొక్క రోల్ నేను చూశాను. అదేవిధంగా ఒక అకాడమిషియన్ గా, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక డైరెక్టర్ గా, ఒక అకాడమిషియన్ గా సార్ యొక్క కెరీర్ ని దగ్గర నుంచి చూసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మూడవది, ఒక కుటుంబ సభ్యుడిగా రమణారెడ్డి గారి యొక్క ఇంటితో ఇక్కడ ముందర జాన్సక్క ఉంది, విష్ణు ఉన్నారు, చరణ్ ఉన్నారు, కుటుంబ సభ్యులు చాలా మంది నాకు ఒక వ్యక్తిగతమైనటువంటి ఆ రకమైనటువంటి ఒక బంధం ఏర్పడింది. కాబట్టి 3 రకాలైనటువంటి పర్సనాలిటీస్ ని నేను డాక్టర్ రమణారెడ్డి సార్ దగ్గర నేను ప్రత్యక్షంగా నేను చూశాను. ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం అని చెప్పేసి ఈ 3ంటిని నేను చూసిన తర్వాత నేను చెప్పగలుగుతాను. విద్యార్థి పరిషత్లో ఈరోజు ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో ఈ నేషనలిస్టిక్ స్టూడెంట్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి అనేక రకాలైనటువంటి
ఇబ్బందులు కావచ్చు, లేకుంటే అనేక రకాల బహుమతాలు ఉండి రోజు ముందుకు రావడంలో ఒక ప్రొఫెసర్ గా ఉండి ఆర్గనైజేషన్ యొక్క బ్రాండ్, ఆర్గనైజేషన్ యొక్క నేమ్ ని ఓన్ చేసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆర్గనైజేషన్ యొక్క పనిని ముందుకు తీసుకొని పోవడంలో ఒక సాధారణమైనటువంటి ఒక కార్యకర్తగా సారు ఆయన యొక్క నిర్వహించినటువంటి ఒక బాధ్యతలు, విద్యార్థి పరిషత్తులో ఈ యొక్క తిరుపతి సిటీ ప్రెసిడెంట్ గా, ఈ యొక్క జిల్లా ప్రెసిడెంట్ గా, అదేవిధంగా ఈ యొక్క విభాగ ప్రముఖగా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా, ఒక సోషల్ వర్కర్ గా, సొసైటీలో ఒక ఐడియాలజికల్ మూవ్మెంట్ ఏదైతే ఉంది ఈరోజు ఏబీవీపీలో ఒక కార్యకర్తగా, ఒక సక్రియమైనటువంటి ఒక కార్యకర్తగా సార్ యొక్క రోల్ నేను దగ్గర నుండి నేను చూశాను. ఒక కార్యకర్త దగ్గరికి వెళ్ళి కలిసిన ఒక ప్రొఫెసర్ అయి ఉన్నప్పటికీ కూడా ఒక సాధారణమైనటువంటి స్టూడెంట్ తో కాంటాక్ట్ చేసేటువంటి ఒక విషయం కావచ్చు, సంస్థ కోసం కావాల్సిన పబ్లిక్ రిలేషన్స్ కావచ్చు, సంస్థ నడవడానికి, ఒక సోషల్ ఆర్గనైజేషన్ నడవడానికి ఫైనాన్స్ అవసరం ఉంటుంది. ఈ రోజు రేపట్లో ఈ రోజు ఉన్నటువంటి